తెలుగుదేశం ఓట్లు 40 ఉన్నాయి. ఆ 40 యాక్సెప్టెడ్. ఇక అంతకంటే తగ్గేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచించుకుంటారు వాళ్ళు. ప్రస్తుతానికి అంతకంటే తగ్గలేదు కదా, క్రైసిస్ టైంలో కూడా తగ్గింది అంతే 10%. కాబట్టి అది అక్కడ ఉంచుకోవాలి. ఇప్పుడు అదనంగా పవన్ కళ్యాణ్ రావాలి కానీ ఉన్నది పోకూడదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ తెచ్చుకోవడం అందరికి ఇష్టమే. ఎందుకు? తమకు అధికారంలోకి రావడానికి కానీ పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి ఇవ్వడం కమ్మ సామాజిక వర్గంలో 90% మందికి ఇష్టం లేదు. తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళలో 90% మందికి ఇష్టం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ని కూడా కన్విన్స్ చేశారు, నువ్వు వద్దయ్యా మా దగ్గర ఓట్లు పోతాయి అని చెప్పేసి. క్రిందసారి ఎట్లయితే కాపులు బీసీలు ఇద్దరు కలిసి జగన్ కేసారు, అట్లాగా ఈ ట్రిప్ అట్లా అయిపోతుంది. కాబట్టి నువ్వు ఆగంటే పవన్ కళ్యాణ్ కూడా ఆగాడు. ఏమన్నా అతనికి వేరే కూడా చెప్పుంటారు, ముందు అట్ట చెప్పం మేము తర్వాత ఇస్తాంలే నీకని కూడా చెప్పుండొచ్చు. నేను విన్నదైతే జైలుకి వెళ్ళినటువంటి సందర్భంలో మొదటి ఏడాదిన్నర నీకే ఇస్తానని చంద్రబాబు గారు చెప్పారని. కాబట్టి అట్లాంటి వాటి మీద ఆయన మాట మీద నిలబడే అలవాటు ఎప్పుడూ లేదు. కాబట్టి అది చెప్పలేం. నారా లోకేష్ గారు జరుగుతున్న ట్రోల్స్ సంబంధించి ఒక ప్రశ్న ఏంటి అంటే, ఓకే ఆ ట్రోల్స్ ఏం జరుగుతుందని అందరికీ తెలుసు. ఆయన మాట్లాడిన మాటలు జనసేనకి ప్రయారిటీ ఇవ్వట్లేదు, మేము ఇవ్వట్లేదు అది. అయితే వ్యక్తిగతంగా ఆయన మాట్లాడారా, లేదంటే ఆయన అనాలోచితంగా ఆయన మాట్లాడేశారా? అదే ఇప్పుడు జనసేన కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా తీసుకొచ్చిందా? కంటిన్యూ అవ్వాలి